విష్ణు రూపాయ నమశివాయ. వినాయకుడి పూజకి తులసి వాడకూడదంటారండి, నిజమేనా అని కొంతమంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి పురాణంలో కథ ఉంది. తులసీదేవి వృషధ్వజుడు అనే రాజుకి భూలోకంలో పుట్టింది. లక్ష్మీదేవి అంశతో జన్మించింది. అందరికీ తెలుసుకుంది. ఒక శాపం వల్ల ఆవిడ కిందకు వస్తుంది తల్లి. అయితే లక్ష్మీదేవి అంశతో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి మహావిష్ణువు అంటే అపారమైన ప్రీతి. ఎలాగైనా ఆయన్నే వివాహం చేసుకోవాలని ఆకాంక్ష. దానికోసం తపస్సు ప్రారంభించింది. బ్రహ్మగారి ప్రత్యక్షమే, తల్లి నువ్వు ఒక ఆనందం చేరుకోలేవు, కలియుగాంతం వరకు భూమిపైనే ఉండి ఆ తర్వాత వైకుంఠానికి వెళ్తావు అని చెప్పారు. అప్పుడు ఆమె బాధపడి స్వామి తపస్సు చేసింది ఆ కారణం కోసం. అంటే సరే బాధపడుకు, ఈ జన్మలో కూడా విష్ణువంశ వల్ల ఒక అతన్ని పెళ్ళాడతావు అని వరం ఇచ్చి స్వామి అంతర్ధానం అయిపోయారు. ఇంకా అప్పటి నుంచి విష్ణువంశ ఎవరిలో ఉంది అని ఆవిడ అన్వేషణ మొదలుపెట్టింది. ఒక వినాయక చవితికి మహర్షులందరూ నదిలో స్నానం చేసి మట్టితో స్వామి ప్రతిమ చేసి దాన్ని ఒక చెట్టు కింద పెట్టి పూజ చేసుకుని, విష్ణువేనా గణపతేనా ఒకే శక్తికి భిన్నమైన రూపాలంతేను, ఆ శక్తి మాత్రం ఒకటే అని ఏదో చెప్తూ ఉంటే ఆ తల్లి విని, ఓహో అయితే విష్ణువంశతో ఉన్నది గణపతి అన్నమాట అని మనస్సు పొంగిపోయి వెళ్ళి అమాంతం విగ్రహాన్ని కౌగిలించుకుంది. స్వామి నువ్వే నా పతివి అని మెల్లో పూలమాల వేయకపోతే గణపతి విగ్రహంలోంచే వారించి, అమ్మ మోహావేశంలో తొందరపడకు, నేను నీ పతిని కాదు అని చెప్పి చెయ్యి కూడా నిజ రూపం ధరించి వారించింది. అయినా సరే ఆవిడకి ఆ మోహావేశంలో పూలు తెలియక కౌగులించుకుని మీరే నా పతి అని మెల్లో మాల వేసేసరికి స్వామికి ఆగ్రహం వచ్చి నిజ రూపంలో దర్శనమిచ్చి, ఎంత వారించినా మోహం వల్ల రాక్షసులా ప్రవర్తించావు, ఇక రాక్షసుడు భక్త అవుతాడు అని శపించింది. ఆమె బాధపడి ఏడిచింది. ఋషులు కూడా స్వామి విష్ణువుని చేరుకోవాలనే ఆతృతలో అలా చేసింది తప్ప కామంతో కాదు, అనుగ్రహించండి అంటే సరే ఈమె మాలే విష్ణువుకి అన్నిటికన్నా పరమప్రీతి అవుతుంది అని ఆశీర్వదించారు. స్వామి నాకు మిమ్మల్ని కూడా సేవించుకునే అనుగ్రహాన్ని ఇవ్వండి అంటే సరే అయితే వినాయక చవితి రోజు పూజలో మాత్రం తులసితో సేవించండి, మిగతా రోజుల్లో సేవిస్తే దోషం చెప్పాడు. అందుకని వినాయక చవితి రోజు మాత్రమే తులసిని వాడతారు. మిగతా రోజుల్లో 21 పత్రాల్లో పేరు ఉన్నా సరే పూజలో మాకు ఉపయోగించడం. శ్రీమాత్.